నీలో పాపము లేనప్పుడు పరిశుద్ధాత్మ నిలయం చేస్తుంది. పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది. ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకొని నీవు మారు మనసు పొంది రక్షణలోకి వస్తే అప్పుడు మనందరము పరిశుద్ధాత్మ అనే వరం పొందుతాం. అయితే పరిశుద్ధాత్మ వరం పొందిన మరలా పాపాలు చేస్తూ దాన్ని మనం త్రోసివేస్తూ ఉంటాం. సో దేవుడు అంటున్నాడు, నీలో పరిశుద్ధాత్మ నిలయమయ్యేటట్టు చూసుకో. నువ్వు అడగక ముందే అవి జరిగిపోతూ ఉంటాయి. నువ్వు వేడుకున్నటువంటి సమయంలోనే అవి ఆరంభం మొదలుపెట్టి నీకు దేవుడు మేలుడు చేస్తూ ఉంటాడు. అదేదైనా కావచ్చు. నువ్వు పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డల్ని అనేక మందిని చూసుకున్నప్పుడు ఆ బిడ్డలందరూ మేలుడు పొందుతున్నారయ్యా అంటే దానికి కారణం ఒకటే, వారిలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, వారు అనుభవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ, వారు ఎల్లవేళలా వీడిపోకుండా ఉండే దేవుని యొక్క తోడు. సో మనకేమవుతుందయ్యా అంటే కొద్దిసేపు దేవుళ్ళు, కొద్దిసేపు బయట, కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు దేవుళ్ళు. ఇది పరిశుద్ధాత్మ మన శాశ్వతంగా మనకు ఉండదు కదా. అలా ఉండకపోవటం ద్వారానే మనము అడుగుతున్న ఏమి మనం పొందుకోవట్లేదు కదా. అది నీ బిడ్డ గురించి అయినా, నీ గురించి అయినా, నీ భర్త గురించి అయినా, నీ యొక్క కుటుంబం గురించి అయినా, నీకు కావలసిన ఆర్థికమైన, నీకు కావలసినటువంటి ప్రతిదీ ఆరోగ్యమైన ఏదైనా దేవుడు దాన్ని ఇస్తాడు. ఒకవేళ ఇవ్వటం లేట్ అయితే కొద్దిగా సమయం తీసుకుంటాం. ఇంకా నిన్ను పరిశీలించి ఇంకా నేను దేవుడిలో దగ్గర చేయడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు తప్ప ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడైతే